కష్టం వస్తే కాపాడేవాడే నాయకుడు, కన్నీరు తుడిచేవాడే అసలైన మనిషి. కువైట్లో ప్రాణాలు కోల్పోయిన ఓ పేద తల్లి భౌతిక కాయాన్ని స్వదేశానికి తీసుకురావడంలో ఏపీ మంత్రి నారాయణ చూపిన చొరవ ఇప్పుడు అందర్నీ కదిలిస్తోంది. తన బిడ్డలను చూడకుండానే కన్నుమూసిన ఆ తల్లికి కనీసం అంతిమ సంస్కారాలైనా దక్కాలని సొంత ఖర్చులతో ఆమె మృతదేహాన్ని నెల్లూరుకు తెప్పించి మానవత్వం చాటుకున్నారు మంత్రి నారాయణ గారు. విధి ఆడిన వింత నాటకంలో 3 ఆడబిడ్డలు అనాథలయ్యారు. పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిన నెల్లూరుకు చెందిన షెహనాజ్ కువైట్లో అకస్మాత్తుగా మరణించింది. కనీసం ఆ తల్లి ముఖాన్ని చివరిసారి చూసుకునే స్తోమత కూడా లేని నిరుపేద కుటుంబం అది. మృతదేహం వస్తుందో రాదో తెలియక దిక్కుతోచిన స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి మంత్రి నారాయణ రూపంలో దేవుడు కనిపించాడు. షహనాజ్ మరణ వార్త తెలుసుకున్న 54వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి జహీర్ మంత్రి నారాయణ గారికి తెలియజేశారు. వెంటనే మంత్రి నారాయణ చలించిపోయారు. కేవలం ఒక్క ఫోన్ కాల్కి స్పందించిన ఆయన రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిలా ఆలోచించారు. వెంటనే కువైట్ ఎంబసీ అధికారులతో మాట్లాడి నిబంధనలు చిక్కుముళ్లను విప్పించారు. విదేశాల నుంచి భౌతిక కాయాన్ని తీసుకురావడానికి అయ్యే భారీ ఖర్చును ఏ ప్రభుత్వ నిధులు నోచుకోకుండానే తన సొంత ఖర్చుల నుంచే చెల్లించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మంత్రి ఏర్పాటు చేసిన అంబులెన్స్ నెల్లూరులోకి ఆమె స్వగృహానికి చేరుకోగానే అక్కడి వాతావరణం గంభీరంగా మారింది. అమ్మా లే అమ్మా అంటూ 3 కూతుర్లు చేసిన ఆర్తనాదాలు అక్కడున్న వారి గుండెలను పిండేశాయి. ఈ కన్నీటి సంద్రంలో మంత్రి నారాయణ చేసిన సాయం ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. ఒక పేద కుటుంబం పడుతున్న ఆవేదనను అర్థం చేసుకుని క్షణాల్లోనే స్పందించిన నారాయణ గారి చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. వెంకటేశ్వరపురం 54 డివిజన్లో కాపురం ఉంటున్నటువంటి రిజ్వానా అనే మహిళ వాళ్ళ యొక్క తల్లి కుటుంబ పోషణ కోసం సౌదీ అనే దేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ హఠాత్ మరణంగా పోయిన బుధవారం చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క కూతుర్లు 3 కూడా ఎలా చేయాలనేది అర్థం కాక మమ్మల్ని సంప్రదించగా మేము ఎటు తోల్చుకోలేని స్థితిలో మంత్రివర్యులు నారాయణ గారికి సమస్య వివరించి చెప్పడం జరిగింది. మంత్రివర్యులకు సమస్య చెప్పిన వెంటనే అప్పుడప్పుడు స్పందించినటువంటి మంత్రివర్యులు నారాయణ గారు ఇండియన్ ఎంబసీ ద్వారా సౌదీ ఎంబసీతో మాట్లాడి 3 రోజుల్లోనే ఈరోజు బాడీని తీసుకొని వచ్చి ఈరోజే వాళ్ళ కుటుంబాలకి బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నా కూడా కడసారి చివరి చూపు చూసామన్న ఉద్దేశంతో సంతోషంతో ఉన్నారు. ఈ సంతోషంలో మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ప్రజలే కాకుండా ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా నారాయణ గారి యొక్క నాయకత్వం కానీ ఆయన యొక్క చూపిస్తున్నటువంటి చొరవ కానీ ఆప్యాయత కానీ ప్రతి ఒక్కరుగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము కూడా మంత్రి నారాయణ గారికి 54 డివిజన్ తరఫున మరియు ఆ కుటుంబ సభ్యుల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నమస్కారం, నేను 54 డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. మన 54 డివిజన్లో 7వ బూత్లో షెహనాజ్ అనే మహిళ గత 5 సంవత్సరాలుగా కువైట్లో పనిచేస్తూ ఉంది. ఆమెకి 3 కూతుళ్ళు, చాలా పేద కుటుంబం. ఆమె తన జీవనాభివృద్ధి కోసం అక్కడికి వెళ్ళింది. హఠాత్తుగా 3 రోజుల ముందర హార్ట్ స్ట్రోక్తో ఆమె హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియగానే ఆ అమ్మాయిలు మా జహీర్ భాయ్కి క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ భాయ్కి ఫోన్ చేసి చెప్పడం, అన్న వచ్చి ఇక్కడ కూర్చొని విషయాలు తెలుసుకొని వెంటనే నారాయణ సార్కి 5-6 గంటల ప్రాంతంలో ఫోన్ చేస్తే సార్ ఫస్ట్ కాల్కి లిఫ్ట్ ఎత్తి చెప్పు జహీర్ అనగానే, సార్ ఇది పరిస్థితి, వార్డులో ఇలా జరిగింది, మనకు చెందిన అమ్మాయి చాలా సాధారణ కుటుంబం అంటే సార్ తక్షణమే ఇండియన్ ఎంబసీతో మాట్లాడి కువైట్ ఎంబసీతో మాట్లాడి ఆ బాడీని 3 డేస్లో 4th డేకి వచ్చేటట్టు చేశాడు సార్. అంటే మామూలుగా ఇక్కడ చనిపోతేనే ఒక రోజు హాస్పిటల్ నుంచి రావాలంటే ఒక రోజు పడుతుంది. అటువంటిది సార్ సొంత ఖర్చులతో అక్కడ ప్రాసెస్ మొత్తం హాస్పిటల్ ఖర్చులతో కువైట్ నుంచి ఇండియాకి తెప్పడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ అమ్మాయిలు చాలా సంతోషపడతారు. వాళ్ళ తండ్రి చనిపోయిన బాధ ఎంతున్నా సరే కడసారి చూపుకి సారు మా నారాయణ సారు మా అమ్మని మాకు చూపించాడు అని చెప్పి వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. మా కుటుంబ తరఫున మా డివిజన్ ప్రజల తరఫున నారాయణ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నెల్లూరు నగరంలోని 54 డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీ ప్రాంతంలో అలీనగర్ ప్రాంతంలో షెహనాజ్ అనే ఆమె ఒక మహిళ ఏదైతే బతుకు తిరుగు కోసం మన కువైట్కి వెళ్ళడం, అక్కడ అనారోగ్యంతో హఠాత్ మరణం చెందడం, అదేవిధంగా స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళు అయితే ఎవరైతే కూతురు ఉన్నారో వాళ్ళు స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు జహీర్ గారికి సంప్రదించడం, చెప్పడం, మా తల్లి గారు నిన్న రాత్రి కువైట్లో చనిపోయారని చెప్పారు. అదే విషయాన్ని మన మంత్రి వాళ్ళు నారాయణ గారి దృష్టికి జహీర్ గారు తీసుకెళ్లడం, నారాయణ సార్ గారు అయితే స్పెషల్గా ఈ ఎటువంటి పరిస్థితులైనా కువైట్ నుంచి ఇండియాకి మనకి ఈ దేహాన్ని తీసుకురావాలని చెప్పి నారాయణ సార్ గారు ఆయన ప్రయత్నం బాగా ఇదైంది. అదేవిధంగా నారాయణ సార్ గారు చేసిన దానికి ఆయన చొరవ మాత్రం చాలా ఆనందం. ఎందుకంటే ఎవరైనా సరే చనిపోతే కువైట్ కానీ ఇతర దేశాల్లో కానీ మ్యాక్సిమంగా 1 నుంచి 2 నెలలు పడుద్ది ఒక మృతదేహం రావాలంటే. నారాయణ సారి చొరవతో కరెక్ట్గా ఆ రోజుల్లోనే వాళ్ళ కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో 3 కూతుల్లో వాళ్ళు ఒక తల్లిని
కడసారిగా చూసుకోవాలా, మా తల్లిని మేము కడసారికి చూసుకోవాలని చెప్పి ఒక కోరిక కోరారు నారాయణ సార్ గారికి. ఆ కోరిక మేరకు నారాయణ సార్ గారు ఈ నెల్లూరు నగరంలో నివాసించే ప్రాంతమైన జనార్దన్ రెడ్డి కాలనీ వాసులు ఏదైతే మన షెహనాజ్ మృతదేహాన్ని ఈరోజు వాళ్ళకి అందించడం జరిగింది. అదేవిధంగా కుటుంబ తరపున మరియు కుటుంబ సభ్యుల తరపున మేమైతే స్థానికంగా మంత్రి నారాయణ సార్ గారికి ఈ విషయంలో ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన వెంకటేశ్వర భవన్ 54వ వార్డులో ఒక 3 రోజుల క్రితం షాజహాన్ అనే మహిళ కోవిడ్లో చనిపోవడం జరిగింది. ఆ మహిళ మృతదేహాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. 3 రోజుల క్రితం ఆ మహిళ చనిపోయిందని చెప్పి కుటుంబ సభ్యులు మన స్థానిక నాయకత్వం తెలియజేయడంతో వెంటనే వాళ్ళు స్పందించి మన నారాయణ సార్కి చెప్పడం జరిగింది. మన నారాయణ సార్ గారు విషయం తెలుసుకుని వెంటనే యుద్ధ ప్రాతిపదికన అధికారులతో మాట్లాడి, సెంట్రల్ గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి ఆ మృతదేహాన్ని ఎలాగైనా వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకురావాలని చెప్పి ప్రత్యేకమైన చర్యలు తీసుకుని ఈరోజు మన మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. నారాయణ సార్ గారు సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఒక సిస్టంతో ఈరోజు 3 రోజులు 4 రోజుల లోపలే మన ఇండియాకి రావడం జరిగింది. కోవిడ్ నుంచి ఒక మృతదేహం రావాలంటే ఎన్నో రోజులు, నెలలు పట్టిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి అన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది. మన నియోజకవర్గాన్ని సొంత బిడ్డల్లాగా చూసుకుని మన నారాయణ సార్కి మన 54వ డివిజన్ ప్రజల తరపున మరియు నెల్లూరు నగర ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధిని ఎంత బాగా చూసుకుంటారో అదేవిధంగా మన అభివృద్ధే కాదు, కుటుంబ సభ్యులు బాధల్లో ఉన్నా కూడా వెంటనే స్పందించి ఆ బాధల్లోంచి బయటికి తీసుకురావాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఎలాగో చనిపోయిన వాళ్ళు తీసుకురాలేము కానీ వాళ్ళ మృతదేహం బిడ్డలు చూపించాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిస్టంతో తీసుకువచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా మన సిటీ నియోజకవర్గం తరపున 54వ వార్డు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది సార్కి.